కార్యకర్తలు అందరం కూడా ఒక పండగ వాతావరణంలో ఆహ్లాదకరంగా ఇవాళ మహానాడు జరిగింది. ఈ మహానాడులో పలు తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నాం. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి ఏ అభివృద్ది పనులు అవసరమైనయో, ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా అధిష్టానానికి తీసుకెళ్లి ఇవన్నీ రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తయి ఈ జిల్లాని అన్ని జిల్లాల కన్నా ముందుగా ఆల్రెడీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 2వ జిల్లాగా ఉన్న ఈ జిల్లాని మొదటి జిల్లాగా తీసుకెళ్లాలని మా అందరి నాయకులు కార్యకర్తల కోరిక. వాటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది, ఆత్మవిశ్వాసంతో నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ది కోసం కృషి చేస్తున్న పార్టీ. వాళ్ళ గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దేశంలోనూ ఏ ప్రాంతీయ పార్టీ కూడా కోటి సభ్యత్వాలు లేని పార్టీగా ఉద్భవించిందంటే అటువంటి గొప్ప నాయకులు, కార్యకర్తలు ఉండటం వల్లే ఈ పార్టీ విధంగా ఉద్భవించింది. ఇవాళ అటువంటి బృహత్తర కార్యక్రమం చేసిన నారా లోకేష్ గారికి మరిన్ని మంచి పదవులు ఇవ్వాలని ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఏ పదవైనా ఆయనకు అలంకారప్రాయమే. ఆయన చేసే కష్టం, ఆయన చేసే అన్నిటి ముందు. కాబట్టి మరిన్ని మంచి పదవులు వచ్చి త్వరలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటాం జరుగుతుంది. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం అత్యంత కేసు నేను చిన్ని గారి మీద సాగింది. దాని గురించి మీరు కూడా కొంచెం స్టేజ్ మీద ఉత్కంఠంగా మాట్లాడారు.